Hey guys, welcome back to my channel Soumya's World from USA. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే రోజు నేనే కదా కుక్ చేయడం, ఈరోజు మా హస్బెండ్తో కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా సింపుల్గా యాజ్ యూజువల్ సింపుల్ ఈజీ పీజీ లెట్స్ మేక్ ఇట్. కానీ మా హస్బెండ్ కుక్ చేసినా సరే నేనే కట్ చేయాలి. అది ఎప్పుడైనా సరే ఇట్స్ అ డిఫాల్ట్. ఇఫ్ హీ కుక్స్ ఐ కట్. If he cooks, I clean. If I cook, I cut. If I cook, I clean. If I cook, I cook. Adi. Sorry. It's my first vlog. Maybe చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. I'll improve. అసలు నాకు వ్లాగింగ్ సూట్ అవుతుంది అంటారా? ఏమో నాకైతే డౌట్ అవుతుంది. ఫుల్ ఎక్సైట్ అయిపోతాను ఏదైనా వీడియో చేయాలంటే. కామెడీ. చూద్దాం ఎన్ని రోజులు చూస్తాను. వావ్, సో గుడ్ అమ్మో. ఈ ఆనియన్స్ ఏమో ఇంత పెద్దగా ఉంటాయి, బయట ఏమో మొత్తం బాగుంటుంది గట్టిగా. కట్ చేస్తే మాత్రం లోపల మొత్తం పుచ్చు. నేనేమో ఫుల్ ఇంట్రోవర్ట్. నేను వ్లాగింగ్ ఏంట్రా దేవుడా. చేద్దాం, చూద్దాం ఎన్ని రోజులు చేస్తానో చూద్దాం. అండ్ దెన్ బ్రెడ్ పీసెస్. సో ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకోవాలంట. మీకు ఒకటి చెప్పనా, మా హస్బెండ్ ఎంత బాగా కుక్ చేస్తారు. కట్టింగ్లో కనుక తేడా ఉందో, సార్ గారికి ఇలా బోర్ కావాలంటే బోర్గానే కావాలి, చిన్నగా కట్ చేయకూడదు. నో కట్ చేసామో అవి తీసుకెళ్ళి పడేసి మళ్ళీ ఇంకోటి. మై గాడ్. అండ్ ఇవి స్క్వేర్గా, ఇవి కూడా ఇలా కావాలంటే ఇలాగే కావాలి. నువ్వు బార్గా కట్ చేసినా, చిన్న ముక్కలు బై మిస్టేక్ కట్ చేసినా సరే ఈజ్ లైక్ వై నాకే నవ్వు వస్తుంది నా వ్లాగింగ్ చూస్తుంది. అయ్యో, ఇది తింటే మనం రైస్ తినక్కర్లేదు, ఇంకా ఆకలి లేదు అసలు. నిజం చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఆకలి లేదు. లో క్యాలరీస్, ప్రోటీన్, కార్బ్స్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ వెజ్జీస్ మష్రూమ్సే కాదు, ఇంకేం కావాలన్నా వేసుకోవచ్చు. చికెన్ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బ్రెడ్, ఆనియన్స్ అండ్ మష్రూమ్స్ అండ్ చిల్లీ అండ్ ఆల్సో చికెన్. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, ఆల్సో లైట్గా షుగర్ వేసుకుంటే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ సాల్ట్, ఇవన్నీ కలిపేసేసి మ్యారినేట్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసి, టైం లేని వాళ్ళు 5 minutes పక్కన కూడా అక్కర్లేదు. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసి, ఆ చికెన్ కొంచెం సేపు మగ్గిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన వాటర్తోని చికెన్ కుక్ అవుతుంది. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీ అండ్ మష్రూమ్స్, ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. వేసుకొని అది మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత అవంతా దగ్గరకు వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం కుక్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ చికెన్లో మీకు వాటర్ రావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని అదంతా దగ్గర అయ్యే వరకు చూసుకోవాలి. బికాజ్ చికెన్ కొంచెం అన్న కుక్ అవ్వాలి కాబట్టి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఎగ్స్ తీసుకుందాము. మేమైతే ఇక్కడ 4 eggs తీసుకుంటున్నాము, బికాజ్ మేము ఇక్కడ 2 members కాబట్టి. జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా ఎక్కువ ఎగ్స్ కావాలన్నా, ప్రోటీన్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరికైనా ఎల్లోస్ తీసేయాలి అనుకున్నా తీసేసి వైట్ ఎగ్స్తో మాత్రమే కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ప్యాన్లో కొంచెం పెప్పర్ అండ్ గార్లిక్ పౌడర్ అండ్ ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. బికాజ్ మనం వెజ్జెస్ కోసం కూడా వేసాం కాబట్టి వాటి కోసం ఇవి. అండ్ చికెన్ కోసం మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ వేసుకొని అవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes వేగిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకొని ఆ ఎగ్స్ని దాంట్లో వేయాలి. సో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్స్ని, సో దట్ మనకి ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం బటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి, సో దాట్ మనకి అదంతా జ్యూసీగా వస్తుంది. సో ఎవరికైనా జ్యూసీగా కావాలి అనుకుంటే ఆ బటర్ వేసుకోండి. ఇన్ కేస్ జ్యూసీగా వద్దు, డ్రైగా కావాలి అనుకుంటే యూ కెన్ స్కిప్ ద బటర్. కానీ ఇక్కడ బటర్ సూపర్ ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ని. సో బటర్ అయితే స్కిప్ చేయొద్దని అయితే చెప్తాను నేను. సో నేను చెప్పినట్టుగా మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు.
ఈ పిజ్జా ఏంటి పెద్దగా ఉంది, ఈ పిజ్జా ఏంటి చిన్నగా ఉంది అని. బట్ ఎనీవే మనకి టేస్ట్ కావాలంటే ఇవన్నీ తీసుకోవాలి కదా, తప్పదు కదా. సో ఆ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత అది బై ద వే ఇది మొత్తం సిమ్లోనే ఉండాలి. సిమ్ మీన్స్ లైక్ ఇన్ ద మీడియం ఫ్లేమ్ యూ కెన్ మేక్ ఇట్. ఇదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్లిప్ చేయాలి. సో ఫ్లిప్ చేయడానికి ఒక టెక్నిక్ ఏంటంటే యూ కెన్ పుట్ ద లిడ్ ఆన్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ ఫ్లిప్ ఇట్. సో ఫ్లిప్ చేసిన తర్వాత స్లోగా దీన్ని మళ్ళీ ప్యాన్లోకి వేసుకొని ఈవెన్ 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనలీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఓ సారీ, చికెన్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆ బ్రెడ్ క్రంచెస్ తగులుతూ ఉంటే తింటున్నప్పుడు. అండ్ ట్రస్ట్ మీ, ఇది మాత్రం 2 మెంబర్స్కి సరిపోతుంది. ఎవరైనా బాగా ఫుడీ అయితే మేబీ 1. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.